మిత్రులారా, రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చే దేశానికి రోల్ మోడల్గా మనం అవుతే ఒక సెక్యూర్ లాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నాడు. రిజర్వేషన్ సాధ్యమే కాదంటున్నాడు. రామచంద్రరావు గారితో చిలుక పలుకులు పలిగిస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ జిల్లాలో 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోళ్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని క్షమించదుగాక క్షమించదనే మాట చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకు? తోక ముడుచుకుని ఇంట్లో కూర్చోటానిక? పార్లమెంట్ సభ్యుడు నిలిచారు నగేష్ గారు. దమ్ము లేదు మీకు కేంద్ర నాయకత్వం దగ్గర పోయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బాగా సాగుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి వారు చక్కగా చూసుకుంటా ఉన్నారు. 2 బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీలో. స్థానిక సంస్థల కొరకు, విద్య ఉపాధి కొరకు మేము అసెంబ్లీలో ఓటేశాము. ఇవాళ మద్దతు ఇవ్వకుంటే మా బరువు పోతుందని గోడు వెళ్ళవేసుకునేటువంటి ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. నర్మదా రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. మూసి రివర్ ఫ్రంట్ అంటే డ్రామా చేసి అక్కడ వండుకొని దోమలు కొట్టినట్టు నటిస్తాడు కిషన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడో అభివృద్ధి జరగచ్చు. మన రాష్ట్ర హైదరాబాద్లో మెట్రో రైలు అంటే మొఖాలు అడ్డుతాడు. ట్రిపుల్ రింగ్ రోడ్ అంటే పైసా ఇవ్వనియాడు. ఈ రకమైన రాజకీయాలు కిషన్ రెడ్డి గారు మీరు మర్చిపోతా ఉన్నారేమో. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా బీసీల సంఖ్యనే.